మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా? మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా? నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? కూడా పరిశుద్ధాత్మ దేవుడు అబ్రాహాము చేత కార్యాన్ని జరిగించినట్లుగా కూడా లేఖనాలు అక్కడ చదివిస్తున్నాయి. దేవుని నామం ఏ విందు అంటే అది గొప్ప విందు. దేవుని నామలో అనేకమైన దేశాల నుంచి కూడా అనేకమైన ప్రదేశాల నుంచి కూడా ప్రజలను పిలిపించి అబ్రాహాము గొప్ప విందు చేసినట్లుగా, అదేవిధంగా ఆనాడు మన పితృడైన అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము చేసిన విధంగా ఈ సమయంలో ఈ కార్యాన్ని మనం కూడా జరిగిస్తున్నాం. అందించిన తర్వాత దేవుని నామలో మనం ప్రార్థన చేసి ఈ కార్యాన్ని మనం దేవుని నామలో ముందుకు కొనసాగిద్దాం. ప్రార్థన చేస్తాను. బలహీనమైన ఎన్నిక లేని వారమైనా, ఏ యోగ్యత లేని వారమైనా మీ అందరికి కూడా నా యొక్క వర్ణాలు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుడు ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో భక్తుడు పలికినటువంటి ఒక మాట గురించి చెప్తాను. దేవుని స్తోత్రం. కొందరు రథములను బట్టి, మరి కొందరు గురువులను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడు. దేవుని స్తోత్రం. అతిశయము ఏంటండి? అతిశయం. మనం దేన్ని బట్టి అతిశయపడుతున్నాన్ని బట్టి అతిశయపడతారు. కొందరు అందాన్ని బట్టి, కొందరు చదువుని బట్టి, కొందరు ఉద్యోగాన్ని బట్టి, లోకములో ఉన్నటువంటివన్నిటి కూడా ఏదో ఒక మనుషులు కలిగేటువంటి ఒక అతిశయం అనేది ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ భక్తుడు రాజు. ఆయన భక్తుడే కాదు, ఒక రాజు. ఆయనకు రాజ్యం ఉంది, ఆయనకి యుద్ధ సైనికులు ఉన్నారు, యుద్ధ సామాగ్రి ఉంది, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, ఎంతో ఆస్తి కూడా ఉంది. కానీ అన్నిటినీ పక్కన పెట్టి ఆయన దేని ముందు అతిశయపడుతున్నాడంటే దేవుని నామమును బట్టి అతిశయపడుతున్నారు. మీలో ఎంతమంది దాన్ని బట్టి అతిశయపడుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు దేన్ని బట్టి అతిశయపడుతున్నారు? నేను దేవుని బట్టి అతిశయపడుతున్నాను అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది అబ్రహాం అని పేరు పెట్టుకుంటారు. అజ్జీవం అతిశయపడేది దీన్ని బట్టి అండి. మీరు ఎలా ఇచ్చేటువంటి స్వాస్థ్యం కుమారుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కుమారునికి అన్నప్రసన్న ఎలా పెడుతున్నారు? 6 నెలల ఎన్ని రోజులండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని రోజులు? 6 రోజులకి అన్నం పెట్టాలా? 6 నెలల 6 రోజులకి అన్నం పెట్టాలా? ఎన్ని రోజులు పెడతారు మీరు? ఎన్ని రోజులు తిన్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? నేను కూడా చాలా చోట్ల అన్నం పెడుతున్నప్పుడు నాకు గుర్తు వచ్చి నాకేమనిపించిందంటే, మరి లోకా సువార్త 2వ అధ్యాయం 40వ వాక్యంలో బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు
ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నిండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట మనం చదువుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు ఎదిగి బలం పొందిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక మనిషి కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేని అనంత జ్ఞాని అయినటువంటి బంగారం కంటే, రత్నముల కంటే, వైడూర్యం కంటే ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా జ్ఞానమునకు సాటి కావన్నమాట. అలాంటిది ఎక్కడుందనంటే దేవుని దగ్గర ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏం రాబడిందంటే ఒక సూత్రంగా మనం దాన్ని ఆధారం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పనివాడు జీతానికి పాత్రుడు. ఎవరండి? పనివాడు జీతానికి. ఎంత స్వచ్ఛమో చూడండి. పని చేసినప్పుడు మనకేమవుతుందంటే జీతం వస్తుంది. పని చేయకుండా జీతం రాదు. భక్తి చేయకుండా ఆశీర్వాదం ఎవరికి రాదండి. ఎమ్మెల్యే గారికి రాదు, ఎంపీ గారికి రాదు, ప్రైమ్ మినిస్టర్ రాదు, చీఫ్ మినిస్టర్ రాదు, ఊళ్ళో పెద్దకి రాదు, ఊళ్ళో చిన్నోడికి కూడా రాదు. ఏం చేయకుండా. ఎందుకని? ఎందుకనండి? దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చేస్తుంది పనివాడు జీతానికి పాత్రుడు అని అంటే అంత కరెక్ట్గా దేవుని వాక్యం ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుందంటే భక్తి చేయకుండా ఆశీర్వాదం. భక్తి ఏంటండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాటలు పాడటం భక్తి అనుకుంటున్నారా? ప్రసంగం చేయటం భక్తి అనుకుంటున్నారా? దమ్ము కొట్టడం భక్తి అనుకుంటున్నారా? వాయిద్యాలు వాయించడం భక్తి అనుకుంటున్నారా? దేవుని వాక్య ప్రకారంగా నడవటమే భక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతి ఏంటి? వ్యభిచారం చేయకపోవటం, దొంగతనం చేయకపోవటం, నరహత్య చేయకపోవటం, ఇవి నీతి. నీతి లోకంలో నీతి. అది ఏ నీతి అండి? లోకంలో నీతి. అది చాలామంది అనుకుంటారు నేను నీతిమంతురాలు. నేను మన దృష్టికి మనమే ఏమైపోతామంటే నీతిమంతులమైపోతాం. మన నీతి దేవుని దగ్గర ఎలాంటిదంటే మురికి వస్త్రములు లాంటిదని దేవుని వాక్యం చెప్తుంది. నీతి అంటే ఏంటంటే భూలోకాన్ని దేవుడు చూసినప్పుడు ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడిగా కనపడ్డాడు. ఆ వ్యక్తి ఎవరంటే నోవహు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోవహును గురించి దేవుడు అంటున్నాడు, నోవహు ఈ తరమందరిలో కూడా నీవే నా ఎదుట ఎలా నీతిమంతుడయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన తండ్రికి ఓ తల్లికి పుట్టలేదా? లోకంలో అతడు రాలేదా? ఆదాము సంతానం కాదా? అతడు ఎలా నీతిమంతుడయ్యాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? నోవహు ఈ తరమందరిలో కూడా నీవే నీతిమంతుడిగా కనబడ్డావని. అంటే నీతిమంతుడు ఎలా అయ్యాడు అని అంటే దేవుడు చెప్పినది యావత్తు కూడా నోవహు చేసి ముగించాడు. నోవహు చేసి ముగించాడు కనుక నోవహుని దేవుడు ఏం చేశాడంటే నీతిమంతుడిగా తీర్చి దిద్దాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే మారు. ఏంటంటే ఏ మనసు అండి? మారు కాలము సంపూర్ణమైనది, పరలోక రాజ్యం సమీపించినది గనుక మీరు. అది మనసు. ఏ మనసు అండి? పాత మనసు కాదు. ఏ మనసు? కొత్త మనసు. ఏంటంటే దేవుని మాట వినటమే నీతి. దేవుని మాట వినటమే నీతి. దాన్ని విని ఆ నీతిగా జీవించాలంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని భక్తి చేయాలంటే ఎవరిదయ అండి? ఎవరిదయ అంటే ఒక మనుషుల్ని సంపాదించుకోవాలంటే ఎవరిదయ ఉండాలట? నువ్వు ఊరిని సంపాదించేసుకుంటా. కొంతమంది భార్య భర్తలు ఉన్నారు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్న పిల్లలు లేక నిరాశ పాలైపోయి వాళ్ళు ఏం చేస్తారని అంటే ఇంకా మా వల్ల ఏమి నూతనంగా ఈ గ్రామంలో అనిల్ కుమార్ అంటే గ్రేట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమనుకుంటారండి? మా అబ్బాయి ఏమవ్వాలి? నేను మామూలుగా లెక్చరర్ని అయితే మా అబ్బాయి ఏమవ్వాలనుకుంటాడు? పోలీస్ అవ్వాలని నేను కూడా ఎస్ఐ అవ్వాలనుకుంటాను. దేవుని స్తోత్రం. కలెక్టర్ అవ్వాలని కోరుకుంటా. అంటే గొప్పగా కోరుకుంటారు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు. యెషయా కూడా అలాగే కోరుకుని ఉంటాడు అనుకుంటాను నేను. యెషయాకి 8 మంది కుమారులు అయితే ఎక్కడ పంపాడు అంటే కడసారపు వాడిని మనకందరూ తెలుసు గొర్రెల దగ్గరికి పంపాడు. కానీ తండ్రి తల్లి యొక్క ఉద్దేశం చేయలేకపోవచ్చు. కానీ ఏంటంటే దేవుని ఉద్దేశం, దేవుని తలంపులు, దేవుని ప్రణాళికలు మన ఎడల ఎలా ఉన్నవో గాంచినటువంటి వారిగా ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆ పేరుని చదవాలి, వినాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే వారెవరు? భూలోకంలో ఎన్నికలేని వారు, భూలోకంలో అన్యులుగా ఉన్నవారు, భూలోకంలో పనికిరాని వారు, లోకంలో ఉండి లోకానుసారమైనటువంటి జీవితాన్ని కలిగిన వారిని దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం చొప్పున దేవుడు వారిని ఏం చేశాడంటే గొప్పవారిగా చేశాడు. ఏం చేశాడండి? గొప్పవారిగా చేశాడు. తల్లిదండ్రుల ఆశలు ఎలా ఉన్నా కానీ దేవుని చిత్తం ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. చూడండి దేవుని ప్రణాళిక ఎలా ఉందో తిమోతిని గురించి ఆ యొక్క దైవజనుడైనటువంటి పౌలు చెబుతున్నాడు.
రెండవ తిమోతి పత్రిక 9వ వాక్యం చదువు. మొదటి అధ్యాయం నుండి 9వ వాక్యం చదువు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయనను మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడుగాను అపోస్తలుడుగాను బోధకునుగాను దేవునికి స్తోత్రం. ఈయన ఏదో పెద్ద భక్తి చేసి సువార్త వినేసి గొప్ప అపోస్తలుడు కాలేదు. ఈయన దేవుని ప్రణాళికలు, దేవుని సంకల్పంలో ఉన్నటువంటి ఏర్పాటుని యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడిన తర్వాత ఈయనకి అంతా సంగతి అర్థమైంది. దేవుని స్తోత్రం. అంతకుముందు ఎవరైనా అంటే దోషకుడు, హింసకుడు, హానికరుడునై ఉన్నటువంటి ఈ వ్యక్తిని జ్ఞానముతో ఎదగటానికి, దేవుని దయ ఆ బిడ్డ మీద ఉండటానికి దేవుడు సహాయం చేయనట్లుగా, వినిన మాటలు మనలో ఫలింప చేయనట్లుగా మరోసారి కళ్ళు మూసి దేవుని కార్యక్రమంతో కూడా ఇన్ని మహిమను పొందమని యేసు నామములో ప్రార్థన చేయించిన తండ్రి. ఆమేన్. కూడా మరి మంచి మాటలు, ఆదరణ సంబంధమైన మాటలు మనం విన్నాం దేవుని నామలో. అవును, దేవుని నామలో ఎవరు మనకు ఆదరణ మనకు కావాలంటే దేవుని ఆదరణ కావాలి, దేవుడి ఇచ్చే జ్ఞానం కావాలి, అభివృద్ధి పరచాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మనం దేవునాలో ఆ వాక్యమనే పాలతో మనం దేవునాలో బిడ్డ మరి అభివృద్ధి పరుస్తూ ఉంటామో ఆ బిడ్డ దేవునాలో దినదినము కూడా అభివృద్ధి పొందుతాడు. ఎవరైనా కానీ ఇప్పుడు చెప్పబడిన ప్రకారంగా కూడా ఆ జ్ఞానము దేవునాలో ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని వద్ద నుండి యేసుక్రీస్తు ప్రభువు వారికే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు దేవునాలో ఈ బిడ్డ మనం ఎదగాలి అంటే ఇటు దేవుని దయ ఇటు పెద్దల దయందు కూడా దినదినము కూడా బిడ్డ ఏమై ఉండాలి? అభివృద్ధి పొందాలి. దేవునాలో మనము దేవునామను ఏ పాలతో, వాక్యం అనే పాలతో మనం పెంచినప్పుడు ఆ బిడ్డ దినదినము కూడా అభివృద్ధి పొందుతాడు. ఎందుకంటే గర్భబలము యెహోవా ఇచ్చే బహుమానం, అది స్వాస్యము దేవుని నామలో. ఇది ఎవరి ద్వారా కలిగిందంటే దేవుని ద్వారానే కలిగింది. కానీ మన దేవునాలో పదిమను బట్టి మనకిచ్చిన దేని బట్టి కానీ ఇక్కడ కార్యం జరగలేదు. కానీ దేవుని ద్వారా దేవుడు, అందుకే అక్కడ ఆదాము దేవునాలు అవ్వంటుంది దేవునాలు యెహోవా వల్ల నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను దేవుని నామలో. ఎవరి వల్ల సంపాదించుకున్న దేవుని నామలో. అందుకని ఆయన వల్ల సంపాదించుకున్న ఆ కుమారుని మనం ఎవరి కోసం పెంచాలి అంటే దేవుని కొరకు మనము పెంచాలి. అందుకని అన్ని విషయాలలో ఎవరైనా దేవునాలు పేతురు పత్రికలు అన్నమాట అన్ని విషయాలలో కూడా దేవునాలు అతడు అభివృద్ధి పొందాలి అంటే మన వాక్యం అనే పాలతో దినదినము కూడా మనం పెంచాలి. నాకేమవుదండి తొలగిపోడు రెండోది తప్పిపోడు దేవునాలు. అలా దేవుని సల్లో అలా దేవునికి దిటు పెద్దల దయందు దేవుని దయందు దినదినము కూడా బిడ్డ అభివృద్ధి పొందినట్లుగా కూడా మన ప్రయత్నం మనం చేయాలి. దేవుని ప్రయత్నం దేవుడు చేస్తాడు. అది దేవుని అట్టి కృపతో కూడా దేవుడు ఆ బిడ్డను ఇటు తల్లిదండ్రులు దేవుడు తాత మొత్తంలో కూడా దేవుడు ఆదరించి ఈ సమయంలో కూడా గొప్ప విందు చేయటానికి నీవిచ్చిన కృపను బట్టి, నీవిచ్చిన ప్రభా ఏర్పాటును బట్టి, చేసిన కార్యాలను బట్టి, ఈ సమయంలో అందరిని సమకూర్చిన విధానం బట్టి, ఈ సమయంలో దాసుని మాటల ద్వారా ఆదరించే విధానం